అయితే మనం పాస్తా అయితే రెడీ చేసుకుందాము. మీలో ఎంతమందికి పాస్తా ఇష్టమో నాకైతే కామెంట్లో చెప్పండి. రోజు ఇడ్లీ, దోశ అవే కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. అందుకోసం అనేసి ఇక్కడ నేనైతే పాస్తా రెడీ చేస్తున్నా. మనమైతే పాస్తాను అలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన అయితే మనం ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ముక్కలు తొందరగా మగ్గిపోవడానికి కొంచెం అయితే నేను సాల్ట్ వేస్తున్నాను. మీరు ఇదే స్టైల్లో చేస్తారా పాస్తా అని అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీరు ఏం చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఇది మరీ ఎర్రగా ఫ్రై అవసరం లేదండి. ఇలా మీడియంగా ఫ్రై అయితే చాలు. చూసారు కదా. ఇంక ఇక్కడైతే మనం ఒక టమోటానైతే కట్ చేసేసుకొని వేసుకొని అది తొందరగా మగ్గడానికి ఇక్కడైతే కొంచెం పసుపు, అలాగే స్పైసీకి తగ్గట్టుగా కొంచెం అయితే కారము, మళ్ళీ ఎక్కువైనా పిల్లలు తినరు కదా చూసుకొని వేసుకుందాం. అలా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మనకైతే టమోటా మగ్గాలి. చూసారు కదా. టమోటా అయితే ఒక 5 మినిట్స్ అలా పెడితే మగ్గిపోతుంది. అలా బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం ధనియా పౌడరు, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంక ఇక్కడైతే నేను టమోటా సాస్ అయితే వేస్తున్నాను, ఒక స్పూన్ మైన. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఒకవేళ మనకి ఈ స్టేజ్లో అడుగంటుతుంది అంటే కొంచెం వాటర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు. కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకుందాము. సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. ఇంక ఇక్కడ మనం ఉడికించుకున్న పాస్తా అయితే వేసుకొని ఆ గ్రేవీ అనేది మనకి ఆ పాస్తాకి బాగా పట్టేట్లుగా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని మన దగ్గర మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అదైతే ఒక ప్యాకెట్ వేసుకొని బాగా కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలా మొత్తం బాగా పట్టాలి. ఇంకా మన దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన పాస్తా అనేది వేడి కావాలి. ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. చూసారు కదా, మన పాస్తా సింపుల్గా రెడీ అయిపోయింది. మీరు ఈ స్టైల్లో చేస్తారా లేదా అని కామెంట్లో చెప్పండి. అలానే ఒకవేళ ఇప్పటి వరకు ట్రై చేయకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.